నిన్న బీసీ నినాదం కోసం సాయి ఈశ్వరాచారి అమరుడు కావడం జరిగింది. ఆత్మహత్యలు వద్దని మనందరం కూడా మాట్లాడాలి. ఆత్మహత్యలు వద్దు, పోరాడదాం. నివాళులు తెలిపలేదో తెలిపారట. తెలంగాణ నినాదంలో అందరు కలిసి వచ్చిర్రు. రెడ్లు, రావులు, కమ్మలు అందరు కలిసి వచ్చిర్రు. అగ్రకుల మీడియా కూడా కలిసి వచ్చింది. మరి నిన్న సాయీశ్వరాచార్య చనిపోతే ఇక్కడి మంత్రులు లేరు, కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు కూడా, ఎమ్మెల్యేలు కూడా ఎవరూ కనపడలేదు. బాధ విషయం. ఇక కడుపు చించుకున్న కాళ్ళ మీద పడే అంత గోస తెలంగాణకే ఉంది. ఎందుకో మనకు ఉద్యమమే అలవాటైనట్టుంది. పాషం యాదగిరి అన్న నిరంతరం మాట్లాడుతూ ఉన్నాడు. చరిత్ర పృథ్వీరాజన్న సామాన్య జనంలో నుంచి మాట్లాడితే, సబ్బండ శక్తులుగా మాట్లాడితే మాకు బాలసుబ్రహ్మణ్యం అవసరం లేదు. మా చెలకల కాడ, చేండ్ల కాడ, కొలుముల కాడ సమస్త వృత్తి వాకిళ్ళల్లో మా పాటలు మాకున్నాయి. జాంబవ పురాణం, చెన్నుడి పురాణం, వృత్తి కుల పురాణాల పాటలు ఉన్నాయి మాకు. అందులో చిందు ఎల్లమ్మ ఉంది కదా, చిందు ఎల్లమ్మ ప్రపంచ దేశాలు గుర్తించినాయి. కానీ రవీంద్ర భారతి గుర్తించలేకపోతుంది. రవీంద్ర భారతికి ఎవరి అండర్లో ఉంది? రవీంద్ర భారతిలో పొద్దున్నేస్తే ఎవరి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఎవరి వారసుల కార్యక్రమాలు జరుగుతున్నాయి? త్యాగరాయ గాన సభలో ఎవరి కార్యక్రమాలు జరుగుతున్నాయి? చెప్పాలి. కాళోజీ వారసులు చెప్పాలి, మల్లోజుల వారసులు చెప్పాలి. ఇవాళ తేట తెల్లమైనటువంటి విషయం ఏంటంటే, సబ్బండ ప్రజల పోరాటాలకే పనికొస్తారు, సినిమా ఇండస్ట్రీకి పనికిరారు, చేతి వృత్తుల కళలకు సంబంధించిన యూనివర్సిటీలకు పనికిరారు. అంటే స్కిల్ డెవలప్మెంట్స్. పొద్దున లేస్తే ఎన్ని కార్పొరేట్ శక్తులు హైదరాబాద్లో నెలకొన్నాయో మనందరికీ తెలుసు. ఐక్య ఫర్నిచర్ మొదలుకొని. నిన్న సాయీశ్వరాచార్య ఎందుకు చచ్చిపోయిండు అంటే, పని లేక బంగారం వృత్తి కోల్పోయి నిన్న కారు డ్రైవర్గా మారితే ఆ 10-12 వేల రూపాయలు ఇంటి కిరాయికి ఎట్లా సరిపోతాయి? 3 పిల్లలు ఎట్లా బతికించుకుంటాడు? వైద్యం ఏమిటి? యువత ఏమైపోతున్న వైపు ఆలోచనలు చేయకపోవడం. ఇక 3 రకాలుగా విగ్రహాలను మనం పరిగణించవచ్చు. ఒకటి, మా రోజు వీరన్న పాట పాడుతూ మాట చెప్పిండు. ఆయన కంటే ముందు సంగం రెడ్డి, ముచ్చర్ల సత్యనారాయణ సారు కూడా చెప్పిండు, పక్కా తెలంగాణ వాదులు వీళ్ళు. అదే తోవలో బెల్లి లలితక్క కూడా. ఆ బెల్లి లలితక్క పాట చూసే కదా పాలకులకు భయం పుట్టింది చంద్రబాబు నాయుడికి. ఆ పాట, ఆమె విగ్రహం రవీంద్ర భారతిలో నెలకొల్పవలసిన ఆవశ్యకత ఉంది కదా. పాలక వర్గాల గుండెలు దడదడ అంటాయి ఆమె పేరు చెప్తే. ఇక ఈ 3 తర్వాత జానపద కళలకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు చిందు కళాకారిణి అయినటువంటి చిందు ఎల్లమ్మకు నా మొదటి ఓటు. ఆ తర్వాత ఇక ఇక్కడ పేర్కొన్న అటువంటి చుక్క సత్తయ్య గారిది, మిద్దె రాములు, ఇంకా అనేక మంది విగ్రహాలు కూడా నెలకొల్పవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక మన ప్రాంతంలో మనం ఎవరినైనా అనుకొని మాట్లాడుకొని మన నెలకొల్పడంలో మన అభిలాషలు వేరు. కానీ ఆంధ్ర పెత్తందారుల యొక్క విగ్రహాలు, ఇవాళ బాలసుబ్రహ్మణ్యం, రేపు సుశీల, శుభలేఖ సుధాకర్ భార్య, బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు శైలజ, వీళ్ళందరూ మోపవుతారు కదా మన తెలంగాణలో. మరి నక్కండాలమ్మ పాట పాషం యాదగిరి అన్నకు బాగా తెలిసి ఉంటుంది. అమ్మ దేవకీ దేవమ్మ కూడా ఈ పాట గురించి తెలిసి ఉంటుంది.
మేము కవులుగా, రచయితలుగా, ఉద్యమకారులుగా ఒక్కటైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయండి ఏమంటే, మీరు ఆంధ్ర పెత్తందారుల విగ్రహాలు పెట్టడానికి వీల్లేదు. రోషయ్య విగ్రహం తొలగించవలసిందే, తొలగించాలి. మన వేదిక ఒకటి ఆ రోజు పాశం యాదగిరి అన్న, సుంకిరెడ్డి అన్న, తర్వాత తదితర స్కై అన్న, ఇంకా కొంతమంది దాసోజు కృష్ణమాచారి ఆ రోజు ఉన్నారు, బైరాగన్న కూడా ఉన్నాడు. ఆ రోజు మేము ఎందుకో ఇంత బలంగా పిలుపునియలేకపోయినాం. కానీ ప్రేమరాజ్ అన్న కూడా ఉన్నాడు. కానీ 1,000, 2,000 ఏకు మేకైనట్టు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కూడా పెడతామని మాట్లాడుతున్న దాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు ఆవిష్కరించడానికి వీల్లేదు. మీరు నెలకొల్పితే కదా, నెలకొల్పితే మాత్రం కూలగొడతాం. తప్పకుండా కూలగొట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దాంతోపాటు ఇవాళ రకరకాల పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ సమస్య ఒకటి, 9వ షెడ్యూల్లో బీసీలను చేర్చాలి అని చెప్పి మాట్లాడుతున్న సందర్భం, కామారెడ్డి డిక్లరేషన్ కూడా పక్కకు పెట్టినటువంటి సందర్భం, స్థానిక సంస్థల విషయాలలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. రెడ్ల బల్బ్ ఎట్లా ఉంది అంటే సర్పంచులను ఉచ్చదాగిపిస్తున్నారు. ఓవైపు విగ్రహాలు అంటున్నారు, మాకు రకరకాల పనులు కల్పిస్తున్నారు, మేము పోరాడుతూనే ఉంటామని అనుకుంటారు. కానీ మీ రెడ్లు, రావులు, బ్రాహ్మణులు ఇవాళ నాకు ఒక ముచ్చట స్పష్టంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నిరంతరం మనమేనా పోరాడితే ఏముంది, బానిస సంఖ్యలు ఎట్లా, సంఖ్యలు ఎప్పుడు వేడుతాయి, ఏ సందర్భంలో వేడుతాయి? ఇట్లాంటి సమస్యలకు ప్రత్యామ్నాయం ఏమన్నా ఉంది అని అంటే, రేపు 15వ తారీఖు నాడు విగ్రహం నెలకొల్పితే తప్పకుండా ఆ విగ్రహాన్ని కూల్చి తీరుతాం. మొట్టమొదలు అడ్డుకుంటాం, తర్వాత కూల్చే తీరుతాం. ఇంకొక రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నాడు, విజన్ అట, ఏదో అక్కడక్కడక్కడక్కడ కనపడ్డాయి. మేము ఏమనుకున్నామంటే, 10 ఏళ్ళుగా సామాజిక న్యాయం జరగలేదు, 10 ఏళ్ల తర్వాత అయినా సామాజిక న్యాయం జరుగుతుంది అని అంటే, సామాజిక న్యాయాన్ని నిర్మించకుండా ఫుట్బాల్ ఆడుతున్నాడు. నా కాడ 9th షెడ్యూల్ కనపడ్డది ఆ బాల్ మీద. నా దృష్టి అట్లా అనిపించింది. ఇదెంత అన్యాయమైనటువంటి సందర్భం. అందాల ప్రపంచంలో ఒకవైపు ఇక్కడ మనం ఇబ్బందులకు గురైతుంటే, మహిళలను అందాల పోటీ ఇక్కడ నిర్వహించిండు కోటాను కోట్ల రూపాయలు పెట్టి. అన్ని ఇంతకుముందు మాట్లాడినట్టు 1,00,000 నాగళ్లను పెట్టి రామోజీ ఫిలిం సిటీని దున్నుతా అన్నాడు. దున్నిండా? ఎన్ని చెరువులు ఉన్నాయి అక్కడ, ఎంత భూమి ఉంది అక్కడ? మన ప్రజలకు జాతీయం చేయాలి, లేకపోతే ఆ భూమిని చేతి వృత్తుల యూనివర్సిటీలు స్థాపించాలని నా డిమాండ్గా కూడా మాట్లాడుతున్నా. ఇక నిన్న తెలంగాణ శ్యామ్ తమ్ముడు అనేక విషయాలు, ఈ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్దని ఒకటి, తర్వాత సినిమా సంస్కృతి మీద, తర్వాత మార్వడీల మీద అక్కడక్కడ మాట్లాడుతున్నప్పుడు అతని మీద వస్తున్న ట్రోల్స్ను మనందరం దయచేసి ఖండించాల్సినటువంటి అవసరం ఉంది, కాపాడుకోవాలి. రెడ్లను, రావులను కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే కాలనీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ రెడ్లే ఉంటారు 90%. ఆ రెడ్డి నుంచి మొదలుకుంటే సెక్రటరేట్ లేకపోతే ఢిల్లీ దాకా ఉన్నటువంటి రెడ్లను కాపాడుకుంటారు, రావులను కాపాడుకుంటారు, వెల్మను కాపాడుకుంటారు. అది అగ్ర కులాల ఇజం అది. కానీ మనలో ఉన్నటువంటి మన వాదులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పృథ్వీరాజ్ అన్నతో పాటు ఏ నిర్ణయం తీసుకున్నా అన్నతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. జై సబ్బండ శక్తి.